హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్. జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తుకు సంబంధించి ఒక తీవ్రమైన కుట్ర వైసీపీ నుంచి జరుగుతున్నట్టుగా కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సభలో చూసినా దత్తపుత్రుడను ఏదో ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తారు పవన్ కళ్యాణ్ అనేటట్టుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇకపోతే ఆయన లాగానే ఇక మంత్రులందరూ కూడా అదే భాష అదే రకంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే ఒక రకంగా చూస్తే పవన్ కళ్యాణ్ మొన్న కూడా చెప్పిన అంశాలు వైసీపీ ట్రాప్‌లో పడద్దు, పడద్దు, పడద్దు అని ఒకవైపు పవన్ కళ్యాణ్ చెబుతూనే ఉన్నప్పటికీ మంత్రులు, ముఖ్యమంత్రి నుంచి మంత్రులు, నాయకుల వరకు ఇదే భాష, ఇదే కోణంలో ఇటు జన సైనికుల్ని మనసు మరల్చే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనపడుతుంది. మొత్తం మీద ఇది పొత్తును బ్రేక్ చేసేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని చెప్పాలి. మరి నేపథ్యంలో దీన్ని ఎట్లా ఎదుర్కోవచ్చు జనసేన అనే దాని మీద మనం మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అక్షర సత్యం గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్ సత్యం గారు. సార్ నమస్కారం సార్. సత్యం గారు, వైసీపీ ట్రాప్‌లో ఈ జన సైనికులు పడిపోతున్నారని ఒకవైపు పవన్ కళ్యాణ్ ఆవేదన చెందుతూనే ఉన్నారు. మరోవైపు వైసీపీ వాళ్ళు అదే పని చేస్తున్నారు. నాకైతే నిజంగా పడుతున్నారని కూడా అనిపిస్తోందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో పోస్టులు చూస్తున్నాను కొన్ని. కొంతమంది పనిగట్టుకొని అదే పనిగా సోషల్ మీడియాలో ఇవే అంశాలు పెడుతున్నారు. ఎట్లా సార్ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు మారే ఉద్దేశం జన సైనికులకి లేదా? లేకపోతే మార్చే ప్రయత్నంలో లోపం ఎక్కడైనా ఉందా? సార్ ఇక్కడ 3 రకాలండి. ఒకటి హ్మ్. వైసీపీ ట్రాప్. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, వైసీపీ 3 ప్యారలల్ గా పోటీ చేస్తే హ్మ్. ఒక్కో కాన్స్టిట్యున్సీలో యావరేజ్ ఒక 70,000 ఓట్లు వస్తే చాలని విన్ అయిపోవడానికి. ఓకే. 70,000-75,000 మన తెలంగాణ టార్గెట్ అదే. 75,000 ఉత్తరాంధ్రలో విన్ అయ్యారు. ఓకే. సో వైసీపీకి ఇప్పుడున్న అంగబలం గాని, అర్ధబలం గాని, ధనబలం గాని, లేదా భయపెట్టే బలం గాని, సామాధాన పెద్ద దండకులకు నుంచి 80,000 ఓట్లు తెచ్చుకోవడం వైసీపీ కష్టం కాదండి. అవును. కాంగ్రెస్ అయితేనే, రాజశేఖర రెడ్డి అభిమానులతో అయితేనే. హ్మ్. అందుకని ఈ 3 జనసేన ప్రత్యేకంగా పోటీ చేయాలని వైసీపీ కోరుకుంటుందండి. అవును. ఎగ్జాక్ట్‌లీ అండి. అదే తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేసి ఇంకొక పక్కన వైసీపీ పోటీ చేస్తే ఒక క్యాండిడేట్ ఏ క్యాండిడేట్ విన్ అయినా కానీ 1,50,000 ఓట్లు ఇంచుమించు రమారమ అటు ఇటు రావాలండి. అవును. 1,50,000 ఓట్లు రావడం అంటే కష్టం, చాలా కష్టం వైసీపీకి. కరెక్టే. సో అందుకనే జనసేన ఏదో విధంగా ఒంటరిగా పోటీ చేయాలి. హ్మ్. అప్పుడే వైసీపీ నెగ్గుతుంది. లేకపోతే అసలు లైఫ్ అండ్ డెత్ జనసేన ఎవరికి, జగన్మోహన్ రెడ్డి గారికి. ఓకే. ఈయన పార్టీ పెట్టింది కూడా తన కేసులు కాపాడుకోవడం కోసం, తన ఆస్తులు కాపాడుకోవడం పార్టీ పెట్టేది, కానీ ప్రజల మీద అభిమానంతో కాదండి అది. ఓకే. రేపు పొద్దున ఈ కేసులు, ఈ ఆస్తులు ఇవన్నీ నిలబెట్టుకోవాలంటే మళ్ళీ పార్టీ అధికారులకు రావాలి. హ్మ్. లేకపోతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఒక ఆట ఆడుకుంటారు ఇతన్ని. ఎందుకంటే ఇతను అవును. ఆడుకున్నాడు కాబట్టి. సార్ సో ఇంకొక కీలకమైన అంశం గూడా ఉంది సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నదేంటంటే, 2 పక్షాల మూడో పార్టీ రావడానికి చాలా కష్టము అనేది ఆయన చెప్తున్న మాట. నిజమేనా? ఎందుకంటే ఒకవేళ తెలుగుదేశం పార్టీ గెలవకూడదనుకుంటే ఓటు ఎవరికేయాలి? జగన్‌కేస్తేనే సాధ్యమని జగన్‌కి. జగన్ ఓడిపోవాలంటే ఈ ఓటు తెలుగుదేశానికేస్తే తప్ప జగన్ ఓడిపోడు. అనేసరికి మధ్యలో పవన్ కళ్యాణ్ మూడో పక్షంగా ఇక సైడ్ అయిపోతున్నట్టుగా అనిపిస్తోందనేది ఆయన వాదన. మీరు మునుగోడు ఎన్నికలు చూసే సార్, ఇక్కడ మీరు హుజూరాబాద్ ఎన్నికలు చూసారు కదా సార్. హుజూరాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. జాతీయ పార్టీ అయినా డిపాజిట్లు దక్కించుకోలేకపోయింది. రీజన్ ఏంటంటే పోటీ 2 పక్షాల మధ్య ఉండిపోయింది. సో ఇవాళ కూడా బహుశా తెలంగాణ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా బీజేపీ లైట్ తీసుకున్నారేమో బీజేపీని జనాలు. అందుకే ఈ 2 పక్షాలే కొట్టుకున్నట్టు కనపడింది. ఏమంటారు? సార్ ఇక్కడ రెండవ మీరు ఇందాక క్వశ్చన్ వేశారు కదా, హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తే ఏమవుతుంది అని. హ్మ్. దానికి చెప్తాను సార్. ఎందుకంటే నేను ఇందాక 3 వర్గాలు ఉన్నాయన్నాను వ్యతిరేకించడం. ఒకటి జగన్మోహన్ రెడ్డి వర్గం, హ్మ్. రెండోది మాకు రాజ్యాధికారం రావాలి, మేము ఒంటరిగా పోటీ చేసి సీఎం అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు అని కోరుకునేవాళ్ళండి. ఓకే. వాళ్ళకి ఒక ఎగ్జాంపుల్ చెప్తే, మీరు చెప్పిన ఎగ్జాంపులే చెప్తా. అప్పుడు బీజేపీ తెలంగాణ ఉందండి. హ్మ్. తెలంగాణలో బీజేపీ పవన్ కళ్యాణ్ కంటే, జనసేన కంటే చాలా బలమైన పార్టీ. అంతేగా. నేను అది ఓటింగ్ శాతంలో కాదండి. ఓటింగ్ కానీ, డబ్బులు కానీ ఈ రోజున 10,000 కోట్లు పంపు చేయాలంటే పంపు చేయగల పార్టీ బీజేపీ తెలంగాణలో. అవునండి. ప్లస్ బీసీని సీఎం చేస్తానని అనౌన్స్ చేసింది అక్కడ. ప్లస్ దళితుల్ని విభజన చేస్తానన్నది. ఇటువంటి హ్మ్. మంచి హామీలు ఇచ్చి యోధన యోధులు, ప్రైమ్ మినిస్టర్ అమిత్ షా ఇలాంటి వ్యక్తులు ఇది 15 రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి ప్రసారం చేసినా గానీ తెలంగాణలో బీసీలు ఒక్క నెగల. అవును.
ఆయన ఎవరో బండి సంజయ్ గారు కానీ లేదా ఈటెల రాజేంద్ర గారు కానీ అరవింద్ గారు ఇలా బీసీ నాయకులు ప్రముఖ బీసీ నాయకులు ఓడిపోయారు. అవునండి. కరెక్ట్ మీరు నేను చెప్పింది. ఎందుకు చెప్తానంటే ఈ ఎగ్జాంపుల్ ఈ అణగారిన వర్గాల్లో అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, కాపులు కావచ్చు, వీళ్ళు అవేర్నెస్ రాలేదు సార్. ఈ కమ్మ రెడ్డిలో వచ్చిన సామాజిక వర్గాల్లో ఉన్న అవేర్నెస్ కానీ యూనిటీ కానీ వాళ్ళలో లేదు. హ్మ్. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రాలో పోటీ చేసి అదే పరిస్థితి వస్తుందండి ఇక్కడ. ఓకే. ఈ కాపులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉన్న కాపులంతా జగన్మోహన్ రెడ్డి గారే వెనకాలే ఉంటారు. హ్మ్. చంద్రబాబు నాయుడు గారి వెనకాల ఉన్న కాపులంతా చంద్రబాబు నాయుడు గారి కిందనే ఉంటారు. ఓకే. పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్న కాపులు ఎవరున్నారండి? ఒక రిక్షా కార్మికుడు, ఒక ఆటో కార్మికుడు, ఒక తాపీ మేస్త్రి, ఒక హోటల్లో పనిచేసేవాడు, ఇటువంటి 10 రూపాయలు కూడా పెట్టుకోలేని వాళ్ళు. హ్మ్. ఇటువంటి వాళ్ళు ఉంటారు. పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వీళ్ళందరూ ఉంటారని ఒక సర్టెన్ పర్సెంటేజ్ 20% ఎంత అన్నది ఉండొచ్చు మినిమం. కానీ 20% వల్ల మన అధికారులకు రాగలవా? రాలేము. ఒక 30-40 సీట్లు గెలిస్తే మన అధికారులకు రాగలవా? రాలేము. హ్మ్. మరొక పక్కన మీరు తెలంగాణలో చూసుకుంటే కమ్మారెడ్డి ఒకటైపోయారండి అక్కడ. ఓకే. ఈ జన సైనికులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయాలని కోరుకున్న మేధావులు అవ్వచ్చు, లేదా ఈ అభిమానులు అవ్వచ్చు, లేదా శ్రేయాకులు అవ్వచ్చు, వీళ్ళందరూ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే కమ్మ సామాజిక వర్గం అంతా రెడ్డి సామాజిక వర్గంతో చేతులు కలిపేసి కాంగ్రెస్ గెలుపొందడానికి చేసింది. ఎందుకంటే వెలమల నెక్కకూడదని. అవునులేండి. కరెక్టే. ఈ రాజకీయం ఆంధ్రాలో ఎప్పటి నుంచో జరుగుతున్న రంగాన్ని ఎలిమినేట్ చేసేటప్పుడు ఎలిమినేట్ చేయడంలో రెడ్డి సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం ఒకటైన వీళ్ళిద్దరు కలిపి రంగాన్ని ఎలిమినేట్ చేశారని ఆరోపణలు ఉన్నాయండి. హ్మ్. అందుకనే రంగాన్ని చంపిన 6 నెలల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినా కానీ రంగా మీద సరైన ఎంక్వైరీ చేయడం కానీ కనీసం గెలిచిందట రంగా కుటుంబం రంగా భార్య ఎమ్మెల్యే నెక్కిన భార్యకి మినిస్టర్ ఇవ్వలేదు. రంగా తమ్ముడు చలపతిరావు రొడ్డే చలపతిరావు ఇది వంగవీటి చలపతిరావు గారు ఆయనకి మినిస్టర్ ఇవ్వలే. రంగా కుటుంబాన్ని ఎదగటానికి ట్రై చేయలేదు. మరొక పక్కన అతను ఎవరు ఆ నెహ్రూ కుటుంబానికి ఎలివేషన్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి కుటుంబం. అవునండి. అయితే ఇక్కడ ప్రతి సందర్భంలో వైసీపీ ఇంకొకటండి చెప్పండి. అక్కడ చిరంజీవి గారిని ఓడించేటప్పుడు కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం అయిపోయి మన పవన్ కళ్యాణ్ గారిని భీమవరంలో కానీ లేదా మన గాజువాకలను ఓడించడానికి కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గాలు ఒకటైపోయినాయండి. అది రాజశేఖర రెడ్డి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబం ఒకటిగానే ఉంటున్నాయి. ఇవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ గారు 3 పోటీలు మన ముగ్గురు యుద్ధంలోకి వెళ్తే వాళ్ళిద్దరూ ఒకటైపోతున్నారో మనం ఏదో బలమైన సామాజిక వర్గంతో కలిసి అధికారంలోకి వచ్చి నిలదొక్కుని అప్పుడు మనం ఒంటరిగా పోటీ చేసి స్థాయికి వచ్చిన దానికి వెళ్ళాలని అతని వ్యూహం అండి. కరెక్ట్ మీరు చెప్పింది. ఎగ్జాక్ట్లీ. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పలేరు ఒక పార్టీ అధినేతగా నా వ్యూహం ఇదని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకుండా గుట్టిగా వెళ్ళి యుద్ధం చేసిందంటే ఎవడు రాడు. చెప్పండి సార్, మీరేదో అడగబోయారు, మీరేదో చెప్పబోయారు. అంటే పదే పదే కాపులకు ఐకాన్ అయిన రంగాని చంపింది తెలుగుదేశం పార్టీ అనే ప్రచారం చేయడం వల్ల ఒక ఎమోషన్ని రెచ్చగొట్టే ప్రయత్నం కాపు ఎమ్మెల్యేలు కాపు ప్రజాప్రతినిధులు ఇందులో వైసీపీలో ఉన్నవాళ్ళు చేస్తున్నారండి. ఒక అంబటి రాంబాబు కావచ్చు, లేకపోతే పేర్ని నాని కావచ్చు, ఇలాంటి వాళ్ళు కాపులై ఉండి వాళ్ళేం ప్రచారం చేసి మళ్ళీ వేరే వాళ్ళకు రెడ్లను లేకపోతే వైసీపీలో రెడ్డి మంత్రులు లేదా రెడ్డి నాయకులు వీళ్ళు చేయట్లేదండి. చేస్తున్నదంతా మీకు కాపు నాయకులు మాత్రమే ఈ రకమైన ప్రచారం చేసి వైసీపీ ట్రాప్లోకి జన సైనికుల్ని తెచ్చుకునే ఎమోషనల్గా తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా సార్. ఇప్పుడు రంగా గారికి తెలుగుదేశం గవర్నమెంట్ కి కక్షలు ఉన్నమాట వాస్తవం. అది కుల కక్షలు కాదండి, రాజకీయంగానే పోరాడుకుంటూ వచ్చారు. దానికి చంద్రబాబు నాయుడు గారు అర్థం కూడా ఉంది. నేను కాదనంటే చంద్రబాబు నాయుడు గారికి నేనే సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. అయితే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పాత్ర ఉందో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ లో ఉన్న ఒక రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, లేదా కాపు సామాజిక వర్గం ఒకరిద్దరు కావచ్చు, లేదా మరొకరు కావచ్చు, వీళ్ళందరూ అర్థం ఉంది. వీళ్ళందరూ కూడా బలమైన పాలక వర్గాలు రెండు కూడా రంగ అనే వ్యక్తి ఎలివేట్ అవుతే రేపు పొద్దున మనకి కమ్మ సామాజిక వర్గానికి స్థానం ఉండదు, రెడ్డి సామాజిక వర్గానికి స్థానం ఉండదని వీళ్ళంతా కలిపి ప్లాన్ చేసి రంగాన్ని అడ్డు తొలగించుకున్నారని ఆరోపణలు ఉన్నాయండి. ఎప్పుడు బయటపడేవి? ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేసి నిజాలు బయట పెట్టుంటే సరిపోయేది. కాంగ్రెస్ గవర్నమెంట్ రంగా చనిపోవడం ఎందుకు చనిపోయిందని కానీ లేదా రంగా కుటుంబానికి ఎందుకు అన్యాయం జరిగిందని కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు కాపు నాయకులు కూడా అడగలేదు, కుల సంఘాలు కూడా. ఒక ముద్దగడ పద్మనాభం కానీ, ఒక మిరియాల వెంకట్రావు కానీ, ఒక ఆకుల శివనాయుడు కానీ, ఇప్పుడున్న ఈ అంబటి రాంబాబు కానీ, లేదా తోట తిరుమతి, వీళ్ళు ఎవరో కూడా మా రంగాన్ని చంపింది ఎవరో అని డిమాండ్ చేసిన లేరండి ఈ రోజు వరకు కూడా. సార్ వీళ్ళు ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో వీళ్ళు ఎప్పుడు తెలుగుదేశం పార్టీలో లేరా సార్? సార్ ఇప్పుడు రంగా చనిపోయింది 88 డిసెంబర్ అనుకుంటా సార్.
89లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి మళ్ళీ 94లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది. 94 నుంచి 99. ఉమ్, ఇదే ముద్రగడ పద్మనాభం గారు మళ్ళీ 99లో తెలుగుదేశంలో 4 96లోనే ఎప్పుడు తెలుగుదేశంలో బీజేపీ బయటకు మళ్ళీ తెలుగుదేశంలో జాయిన్ అయ్యి తెలుగుదేశం ఎంపీ కింద పోటీ చేసి నెగ్గాడు ఆయన కాకినాడ నుంచి. ఉమ్, ఉమ్, మళ్ళీ 2004లో తెలుగుదేశం పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. ఉమ్, ఇదే తోట తిరుమూర్తులు ఇది వీళ్ళంతా కూడా మొన్న 2019 వరకు తెలుగుదేశంలో ఉన్నారు వీళ్ళంతానే. అవును, జ్యోతుల్ నెహ్రూ గాని ఇలా విమర్శింటున్న వాళ్ళందరూ కూడా ఈ కుల సంఘాలు గాని, ఈ కుల నాయకులు గాని, ఈ కుల మేధావులు గాని వీళ్ళందరూ కూడా మొత్తం చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్న వాళ్ళే. ఉమ్, మరి ఈ రోజున పవన్ కళ్యాణ్ వస్తుంటే మరి పవన్ కళ్యాణ్ మన ఒంటరిగా చిరంజీవి పోటీ చేశారు కదండి ప్రజారాజ్యం పెట్టి. ఇందులో ఎంతమంది ఎన్ని కుల సంఘాలు చిరంజీవి గారికి మద్దతు ఇచ్చినాయి, ఎంతమంది ముద్రగడ పద్మనాభం చిరంజీవి గారి పార్టీకి వ్యతిరేకంగా పోటీ చేశాడు ఉమ్, తెలుగుదేశం నుంచి. అవును, మరి ఆయాల కాపులు గుర్తు రాలేదా, ఆ రోజు రాజ్యాధికారం గుర్తు రాలేదా, ఆ రోజు అనగారిన వర్గాలు గుర్తు రాలేదు వీళ్ళందరికీ. ఇదే తోట తిరుమూర్తులు వీళ్ళందరికీ. ఉమ్, ఇదే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 2019లో పోటీ చేస్తే తోట తిరుమూర్తులు వాళ్ళు ఎందులో ఉన్నారండి, ఇదే కాపు నాయకులు ఎందులో ఉన్నారు, ఇదే అంబటి రాంబాబు ఎందులో ఉన్నారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేయడం నేను ఒప్పిస్తా. ఇదే అంబటి రాంబాబు గారు, ఇదే తోట తిరుమూర్తులు గాని, ఇదే పేరు నాని గాని, ఇదే ఆళ్ళ నాని గాని, ఇదే వీళ్ళందరూ కూడా వీళ్ళంతా వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అవుతారు మాటకంటే ఎవరు జాయిన్ అవ్వరు సార్. ఇదంతా ఏంటంటే బురద చల్లితే ఏదో నాయకులు జగన్మోహన్ రెడ్డి ఏదో 4 రూపాయలు సార్. ఇస్తారు. ఇవన్నీ సగటు జనసేన అభిమానికో లేకపోతే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకో లేకపోతే పవన్ కళ్యాణ్ అభిమానిస్తున్న ఈ కోస్టల్ బెల్ట్ లో ఉండే వాళ్ళకు అర్థం కావంటారా? అర్థం అవినా గానీ కావటం లేదు సార్. అర్థం ఇప్పుడు రంగాన్ని చంపేశారండి ఆ రోజు డిసెంబర్ 6, 7 అనుకుంటా ఏదో చంపేశారు. చంపేసిన తర్వాత మారణ హోమం సృష్టించారంటే బెజవాడ కాదు ఇది బ్లేజ్ వాడ అనేది టైటిల్ పెట్టారు అప్పట్లో. కానీ విధ్వంసం అంతా కమ్మ సామాజిక వర్గం చెందిన ఆస్తులే తగలెట్టే, రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ఆస్తులు రాజీవరాజు తీటని ముట్టుకోలేదు ఎవడనే. ఇది ఆ ఉద్యమాలు చేసేవాడికి, ఆ ఉద్రేకులు తగలెట్టేసేవాడికి ఇది కమ్మ వర్గం, కమ్మ థియేటర్ రెడ్డి వర్గం నిజంగా ఉద్రేకులు ఉండేవాడికి. అవును, పక్క ప్లానింగ్ గా చేసి కూడా అయితే తప్పించి ఇదిగో ఇది మనకు చేయకూడదు పక్కన అతికెట్టండి అన్నట్టుగా చేశారు. కానీ అసలు ఇవన్నీ కూడా ఈ కుల నాయకులు, ఈ ముద్రగడ పద్మనాభం గారు కానీ, ఈ కుల సంఘాలు కానీ ఆ రోజు ఎంక్వైరీ చేస్తుంటే ఈ రోజుకైనా నిజ నిజాలు తేల్చమన్నట్టు అసలు ఎవరు తగలెట్టాడు ఇవన్నీ సార్? ఇదంతా మీరు చెప్తే ఆలోచిస్తుంటే నాకేమనిపిస్తుందంటే ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండే రెడ్డి సామాజిక వర్గం కావచ్చు, అంటే మనం మొత్తం ఓవరాల్గా రెడ్డి సామాజిక వర్గం ఒక ఘాటన కట్టద్దు. ఈ రాజ్యాధికారం కోసం కాచు కూర్చున్న మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకళ్ళు కావచ్చు, ఆ రోజు ముఖ్యమంత్రి పదవుల కోసం చూస్తున్న వాళ్ళు మాత్రమే ఒక కుట్రపూరితంగా ఈ రెండు కులాల మధ్య ఒక ఆరని మంటలు రగిలించారేమో అనిపిస్తుంది సార్ నాకు. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం ఏది సంబంధం లేదు అనుకుందాం. ఇప్పుడు తుని ట్రైన్ ఉంది సార్. చంద్రబాబు నాయుడు తగలెట్టేసేయడని జగన్మోహన్ రెడ్డి అంటాడు, జగన్మోహన్ రెడ్డి తగలెట్టించేసేయడని చంద్రబాబు నాయుడు అంటాడు. చంద్రబాబు నాయుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి మనుషులు జగన్మోహన్ రెడ్డి తగలబెట్టించి ఉంటే జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు సార్ చంద్రబాబు నాయుడు? లేదా చంద్రబాబు నాయుడు తగలబెట్టించి ఉంటే జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇదే ముద్రగడ పద్మనాభం కానీ ముద్రగడ పద్మనాభం సమర్థిస్తున్న వ్యక్తులు కానీ డిమాండ్ చేయమని ఎందుకు ఉద్యమాలు చేయడం లేదు? వాళ్ళు రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం బాగానే ఉంటున్నారు, బాగానే సపోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళని ఏదో పెట్టుకుని కాపులు, దళితులు, బీసీలు దెబ్బలాట చేస్తున్నారు. ఇప్పుడు కానీ అర్థం చేసుకోండి, రంగా చనిపోయేటప్పుడు చేయని విధ్వంసంలో కానీ తుని ట్రైన్ సంఘటనలో కానీ కాపులు విద్రోహులైన ముద్రపడి ఆ ముద్ర గురించి ఎవడ మనలో కలుస్తూలే. సార్ నాకు తెలిసి, అంటే మీరు చెప్తున్న నాకు తెలిసి ఒకవేళ సామాజికం అంటే ఇప్పుడు ఎలాగూ కమ్మ సామాజిక వర్గానికి రాజ్యాధికారం గత కొన్ని దశాబ్దాలుగా వాళ్ళు రాజ్యాధికారంలోనే ఉన్నారు. ఇటువైపు రెడ్డి సామాజిక వర్గం ఉన్నది. ఈవెన్ ఒక నిజంగా చెప్పాలంటే దళితులు కూడాను రాజ్యాధికారం అనుభవించారు. సో అంటే గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. అలాంటిది కాపు సామాజిక వర్గం రాజ్యాధికారానికి రాకపోవటానికి కేవలం ఈ కుల కక్షలని మనసులో పెట్టుకొని ఎమోషనల్గా మారిపోయి ఇలాగ పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు, చిరంజీవి లాంటి నాయకుడు వచ్చిన తర్వాత కూడా వాళ్ళని పుల్ చేయడానికి వచ్చినప్పుడు కూడా ఇవన్నీ పాతవి ఏవో పెట్టుకొని మనసుల్లో పెట్టుకొని తీవ్రంగా వాటితోనే జీవనం సాగిస్తున్నారు. నిజం చెప్పాలంటే సార్, ఇవాళ మొన్న అంటే ఈ వ్యవహారాలు ఎవ్వరికి తెలియనోడు, ఒక 20 ఏళ్ల క్రితం పుట్టినోడు కూడా నూరిపోస్తున్నారు సార్. ఏం మాట్లాడాలి చెప్పండి? ఇంకా ఎప్పటికి సార్ రాజ్యాధికారం వైపు కాపు సామాజికం వెళ్తుంది చెప్పండి? సార్ మీరు మంచి పాయింట్ రైజ్ చేశారు. మీరు మంచి క్లూ. అసలు కాపులకు ద్రోహం చేసింది ఎవరో అనేది అర్థం చేసుకోవడానికి
మద్రాసు రాష్ట్రం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, కర్ణాటకలో కొన్ని జిల్లాలు ఇవన్నీ కలిసి ఉన్నప్పుడు, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కింద ఉన్నప్పుడు కూర్మ వెంకటరెడ్డి నాయుడు గారు అని కాపండి, అతను ఉమ్మడి రాష్ట్రం చీఫ్ మినిస్టర్ అయ్యాడు సార్. అప్పుడు రెడ్డి గారు అతను గవర్నర్ కూడా అయ్యాడు, గవర్నర్ జనరల్ కూడా అయ్యాడు బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడు. ఆ తర్వాత 1953లో రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపులు బలమైన సామాజిక వర్గం ఉంది. అప్పుడు బలిజీలు, తూర్పు కాపులు, మున్నూరు కాపులు అనే స్ప్లిట్ లేదండి. అందరూ కాపులే, కాపు పడితే తెలగ ఒంటరి. ఇది నీలం సంజీవ్ రెడ్డి గారు ఏం చేశారంటే ఈ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తూర్పు కాపుల కింద విభజించేసి రిజర్వేషన్ ఇచ్చేసారు వాళ్ళకి. తెలంగాణ మున్నూరు కాపులకి రిజర్వేషన్ ఇచ్చేసాడు. రాయలసీమలో ఇలా స్ప్లిట్ చేసి ఇచ్చాడు కాపులు కలవకుండా. ఎవరు? నీలం సంజీవ్ రెడ్డి. నీలం సంజీవ్ రెడ్డి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నీలం సంజీవ్ రెడ్డి గారు. ఓకే. ఆ తర్వాత దళిత సోదరుడు దామోదర సంజీవయ్య గారు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత మళ్ళీ కాపు రిజర్వేషన్లు మళ్ళీ పెట్టాడండి. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన రిజర్వేషన్ మళ్ళీ పునరుద్ధరించాడు అనమాట. మళ్ళీ అతను సంవత్సరం కంటే ఎక్కువ చేయనివ్వలేదు రెడ్డి సామాజిక వర్గం. ఎవరిని చేయనివ్వరండి, రెడ్డి సామాజిక వర్గ అధికారంలో అయితే ఎవరిని చీఫ్ మినిస్టర్ కింద చేయనివ్వరాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ అతను దామోదర్ సంజయ్ గారు దిప్పేసి కాచ్ బ్రహ్మానంద రెడ్డి గారు వచ్చేసి మళ్ళీ కాపు రిజర్వేషన్ తీసిచ్చాడండి. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే కమ్మ సామాజిక వర్గానికి అధికారం 1983లో వచ్చింది. 83 ముందే కాపులు నాశనం చేసేసారు. కాపులకు వచ్చి రిజర్వేషన్ తీసేసారు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు. ఈ అవేర్నెస్ అంటే ఇప్పుడు సార్ కాపులు పరిస్థితుల కింద కాపులు ఎక్కడ చేసింది ఇది మన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ముఖ్యమంత్రులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకులు కాపులు కలవకుండా మొక్కలు చేసేసారు. మరొక పాయింట్ చెప్పాలి సార్, 1983 వరకు కూడా ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్నప్పుడు కాపులకు ఒకే కాపుకు మంత్రి వచ్చేది చీఫ్ మినిస్టర్, మంత్రి కింద. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత కాపులు నలుగురికి కాపు మంత్రులు రావడం మొదలెట్టినాయండి. ఎందుకంటే రామారావు గారు పార్టీ పెట్టిందో కోట్ల విజయవాసరెడ్డి గారు జంబూ కేబినెట్ పెట్టి ఇద్దరికి ముగ్గురికి ఇచ్చాడు కాపులకి. అక్కడి నుంచి కాపులకి 4-5 మంత్రులు రావడం మొదలెట్టినాయి. అప్పటి వరకు రెడ్డి సామాజిక వర్గం చెందిన కాపుల్ని బానిసల కింద వాడుకున్నారండి. ఇవన్నీ చెప్పరు, అదే కదా సార్. ఇప్పుడు కాపులకి చెప్పరు సార్. ఇప్పుడు సరే, మంచి చెడు పక్కన పెడితే ఒక్కొక్కటి మీరు రంగా గారి హత్య కావచ్చు, లేకపోతే అక్కడ స్థానికంగా 2 సామాజిక వర్గాలు కొన్ని జిల్లాల్లో ఈ కమ్మ కాపు సామాజిక వర్గాల మధ్య కొంత ఆధిపత్య పోరు ఉండొచ్చు. కానీ ఒక దశ వచ్చింది సార్, ఈ దశలో ఇద్దరు కలవకపోతే రాష్ట్రం కూడా నాశనమయ్యే పరిస్థితి ఉంది. ఈ దశలో ఇద్దరు కలవకపోతే రాష్ట్రం నాశనమయ్యే పరిస్థితి ఉంది. సో పాతవి ఎప్పుడు ఆలోచించుకొని, నిజం చెప్పాలంటే సార్, మీరు అంగీకరిస్తారో లేదో నాకు తెలియదు, నేను తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ 2014లో ఉన్నప్పుడు కాపు కార్పొరేషన్ పెట్టి అనేక మంది విదేశీ విద్య, చాలామంది విదేశాలకు వెళ్ళారు సార్. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది బుల్డోజర్ అనో, లేకపోతే ఒక జేసీబీ అనో, లేకపోతే ఇంకోటో కొనుక్కొని స్వయం ఉపాధి పొందారు సార్. కొంతమంది ఇన్నోవా కార్లు కొనుక్కున్నారు సార్. ఆ తర్వాత విదేశీ విద్య కోసం ఇంతకుముందు చెప్పాను. తర్వాత స్కిల్ డెవలప్మెంట్లో అనేక మంది స్కిల్ డెవలప్మెంట్ పొందారు సార్. చాలామంది అంటే 1000 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయించడంతో చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా వచ్చినాయి సార్. ఇన్నొచ్చినాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 2000 కోట్ల రూపాయలు కేటాయిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ అమ్మ ఒడి కోసమో, లేకపోతే ఇంకొక పథకమో ఈ పథకాల డబ్బులన్నీ దాంట్లో వేసి నేను డబ్బులు ఇచ్చానని చెప్తూ ఉన్నారు సార్. ఇంత దారుణమైన ఒక వివక్ష కాపుల మీద జరుగుతుంది. కాపులు ఎవరికి అర్థం కావట్లేదా సార్? ఇక్కడ కాపులకి ఎవరు అన్యాయం చేశారంటే నేను కమ్మ సామాజిక వర్గానికి నేను సర్టిఫై చేయట్లేదండి. నేను మొదటి నుంచి గతంలో కూడా మీ ఇంటర్వ్యూలో చెప్పాను, కమ్మ సామాజిక వర్గానికంటే ఎక్కువగా కాపులకి అన్యాయం చేసింది రెడ్డి సామాజిక వర్గం అని చెప్తున్నా. అదే సార్ నేను అంటుంది. ఇప్పుడు 2 వర్గాలు కలవకపోతే ఇవాళ పవన్ కళ్యాణ్ అనుమానిస్తూ, అవమానిస్తూ కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసింది అమ్మఒడి కోసం, నాన్న తడి కోసం, లేదా ఏది రైతు భరోసా కోసం కాదు సార్. 6 లక్షలను సెపరేట్ గా చెప్తాను నేను. జీవో ఉంది, జీవో కూడా చూపిస్తాను మీకు. రైట్, కాపులకి రాజశేఖర రెడ్డి గారు ఎంత అయితే అన్యాయం చేశారో వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపులకి అంతే అన్యాయం చేశారు. అయితే కాపులకు రెడ్డి సామాజిక వర్గం రాజశేఖర రెడ్డి గారు చేసింది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అన్యాయం ఎందుకు చెప్పరంటే కాపుల్లో నరాన్న కమ్మ వ్యతిరేకత జీర్ణించుకుపోయింది. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం చేసిన కుట్ర రాజకీయాలకు కాపు నాయకులు బలైపోయారు. అయితే కాపులు ఇప్పుడే తెలుసుకుంటున్నారు. అయితే ఇప్పుడు అనేది ఏంటంటే కాపుల్లో మీరు అంటున్నారు కదా, కలిసి పోటీ చేస్తే ఏమవుతుంది, విడిగా పోటీ చేస్తే ఏమవుతుంది అని. విడిగా పోటీ చేస్తే ఏమవుతుంది అని తెలంగాణ ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇప్పుడు కలిసి పోటీ చేయకపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రం పుట్టే కొండలు లేవు సార్. ఎక్కడైనా కొండలు ఉన్నాయో చూడండి.
లేవు లేవు, కరెక్ట్. 50 రూపాయలు ఉన్న కాదు, 50 రూపాయలు ఉన్న వస్తువు ఇవాళ 150 రూపాయలు. ఉమ్, రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, అది వేరే విషయం. రెండోది, ఈ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఈ గుమ్మాల్లో బానిసత్వం చేసిన తప్పించి వేరే వాళ్ళు బతికి పట్ట కట్టడానికి అవకాశం లేదని ప్రతి గొల్లు పెడుతున్నారు. రెండోది, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యాపారాలు కూడా సర్వనాశనం అయిపోతాయి. ఉమ్, తెలుగుదేశం తోటి కలవాల్సిన పరిస్థితి జనసేనకు ఉంది. ఎందుకంటే మనకి సొంతంగా పోటీ చేసే ఆర్థిక వనరులు కానీ, అంగబలం కానీ, మీడియా బలం కానీ ఏది లేదు కాబట్టి వాళ్ళ అవసరం మనకుంది. అంతే. అలాగే ఓటు బలం మనకుంది. ఉమ్, ఉద్రేకం కానీ, ఆవేశం కానీ, ఓటు బలం కానీ జనసేన వెనకాల వాళ్ళకి ఉంది. సో మన బలం తెలుగుదేశం వెనకాల ఉన్న వాళ్ళకి కావాలి. తెలుగుదేశం వెనకాల ఉన్న బలం జనసేనకు కావాలండి. ఉమ్, ఈ పొత్తులో మనకి ఎక్కువ రాబెట్టుకోవడానికి పోరాడాలి కానీ మాకు సమ ప్రాధాన్యత లేకపోతే ఓటు ట్రాన్స్ఫర్ జరగదని చంద్రబాబు నాయుడు గారి మీద ప్రెజర్ తీసుకొచ్చి పొత్తు మనం ఎక్కువ బెనిఫిట్ పొందడానికి ట్రై చేయాలి కానీ పొత్తు అవసరం లేదని దానికి మనం తగులాడుకుని ఏదో వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారానికి నమ్మి మనం పొత్తు వద్దు అనుకుని ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసిన వాళ్ళు అవుతాము. సార్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, అరే ఒక నాయకుడు చెప్తున్నాడు, ఆయన ఒక దారిలో వెళ్తున్నాడు, కనీసం నమ్మి వెనకెళ్దామని లేదు. ప్రతి వాళ్ళు దీని మీద రాళ్ళేసేవాళ్లే, అనుమానించడము అవమానించడము నిత్యకృత్యమవుతుంది. చివరికి ఆయన ఫ్రస్ట్రేషన్ వస్తుంది పవన్ కళ్యాణ్కి. అరే కొన్ని విషయాలు సార్, వాస్తవానికి మీరు నేను మాట్లాడుకున్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడగలుగుతారా? ఓపెన్ డయాస్లో లేకపోతే ఓపెన్ ఫోరంలో మాట్లాడగలుగుతారా? వీళ్ళందరికీ చెప్పగలుగుతారా? చెప్పలేరు కదా. అవును సార్. ఇంకొకటండి, ఒక కులం పునాదుల మీద ఒక రాజకీయ పార్టీ రాదని అంబేద్కర్ ఎప్పుడో చెప్పాడు. అంబేద్కర్ డిపాజిట్ లేకుండా ఓడిపోయాడు సార్, కులం పునాదుల మీద పార్టీ పెట్టి. అప్పట్లో అంబేద్కర్, పెరియారో, తమిళనాడులో ఉన్న పెరియారో, ఆయన రామ్మోహన్ రాయ్ ముగ్గురు కలిసి ఉంటే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ అధికారులు వచ్చి ఉండేవి కాదు. అంతే కదా సార్. సో అంబేద్కర్ పవన్ కళ్యాణ్ గారికి తిరిగి కొట్టుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ తెలుసు. సార్ ఫైనల్ గా జరగాల్సింది ఏంటి రాజకీయ పార్టీ ఉండదండి. పవన్ కళ్యాణ్ గారు కాపుల కోసం వచ్చినోడు కాదు. అదే ఇది సార్, ఇప్పుడు ఆయన కాపుల కోసం రాలేదు కానీ బట్ ఎట్లా చేస్తున్నారంటే, ఆయన వచ్చారు, వచ్చిన తర్వాత ఒక సామాజిక వర్గం నుంచి ఒక బలమైన సామాజిక వర్గం నుంచి వచ్చారు. ఆ బలమైన సామాజిక వర్గం ఆయన బలహీనతగా ఆయనకు మైనస్గా మారిపోతా ఉంది సార్. నిజం చెప్తా, నాకు అనిపిస్తుంది ఆయన కాపు సామాజిక వర్గంలో కాకుండా ఏ బీసీ సామాజిక వర్గంలో ఉన్నా కానీ బహుశా ఆయన ఇవాళ ఈ పాటికి ముఖ్యమంత్రి అయ్యేవాడేమో అనిపిస్తుంది నాకు. కానీ ఇప్పుడు రాజకీయాలు ఖచ్చితంగా సార్, రాజకీయాలు అర్థం చేసుకోవాలి. కమ్యూనిస్టులు బీజేపీ కలిపి గవర్నమెంట్ ఫార్మ్ చేసిన ఒక సందర్భంలో సెంటర్ లో బీజేపీ పట్టశత్రులు బీజేపీ కాంగ్రెస్ కలిపి ఢిల్లీ గవర్నమెంట్ దింపేసిన కేజ్రీవాల్. కరెక్ట్. ఇదే బీజేపీ అనేక పార్టీలతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇదే కాంగ్రెస్ 15 పార్టీలతో పొత్తు పెట్టుకుని గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అవును సార్. ఇప్పుడు కామన్ అనుకుంటానంటే ఎవడేం చేయలేడు. అర్థం చేసుకోవాలి. పొత్తులు 1988 నుంచి కూడా సంకీర్ణ ప్రభుత్వాలు వస్తున్నాయండి. అవును సార్. తమ సామాజిక వర్గం అన్యాయం చేసినట్టు రెడ్డి సామాజిక వర్గం చేసింది ఏంటి మనకి? అవును అవును. చిన్న దొంగ పెద్ద దొంగ లేదు, చిన్న మంచి సత్యం గారు, ఇప్పుడు దీన్ని అనవసరంగా గెలిచే ఒక మూమెంట్ని సొంతంగా పాడు చేసుకోకూడదు కదా. సో ఇప్పుడు గెలవాలంటే ఏ రకంగా ఆలోచించాలి? నష్ట నివారణ చర్యలు కావచ్చు, మీరు అంటే సో సహృద్భావ వాతావరణంలో సామాజిక వర్గాల కలయిక కావాలి. ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తూ ఉంటారు, ఆయన సిద్ధాంతాల్లో ఒక సిద్ధం కులాలను కలిపే ఆలోచన ఆయన సిద్ధాంతాల్లో. నేను ఎప్పుడో ఫస్ట్లో అనుకునే కులాలను కలపడం ఏంటి అనుకున్నా. ఇవాళ ఆయన చెప్పిన సిద్ధాంతం నాకు అర్థమవుతుంది సార్. ఈ కులాలను కలపడం, ఈ 2 కులాలను కలపడానికి ఆయన ఎంత శ్రమ పడుతున్నారంటే నాకు బాధేస్తుంది. ఒక్కోసారి ఆయనే అలసిపోతున్నారు పాపం చెప్పలేక. ఈ 2 కులాలను కలిపితే తప్ప ఇవాళ మనుగడ లేదు అనే పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఇలా ఉంటే ఎట్లా సార్? దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి క్లుప్తంగా. సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని లేదా వైసీపీ లాంటి పార్టీని, బలమైన పార్టీని డబ్బు విధంగా కానీ లేదా అక్కడ ఉన్న నెట్వర్క్ లో కానీ అటువంటి పార్టీని ఓడించాలంటే తెలుగుదేశం జనసేన కలాలే. కమ్మ సామాజిక వర్గం లేదా కాపు సామాజిక వర్గం, దళితులు, బీసీలు వీళ్ళందరూ కలవాలి. ఒక కులం పేరుతో ఏ రాజకీయ పార్టీ నెగ్గలేదు. కమ్మ పేరుతో తెలుగుదేశం నెగ్గలేదు, కాపు పేరుతో జనసేన నెగ్గలేదు. ఓడించాలంటే పొత్తులు కావాలి. అంతేగాని వైసీపీ వాళ్ళు చేస్తున్న విష ప్రచారం వాళ్ళకి విడిగా పోటీ చేస్తే వైసీపీ నెగ్గుతుంది, లేకపోతే డిపాజిట్లు రావు. జనసేన టీడీపీ పొత్తు ఎంత బలంగా ఉందని చెప్పడానికి ఇవాళ 80 సీట్లు మారుస్తున్నారంటే 50% ఎమ్మెల్యేలు మారుస్తున్నారంటే 50% మేము ఓడిపోతున్నామని అప్పుడే వైసీపీ ఒప్పేసుకుందండి. అంతే కదా సార్, వాస్తవం అది.
దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. సో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ ఉన్న అభిమానులకి జనసేన ద్వారా కొంత రాజ్యాధికారం రావాలి, అధికార ఫలాలు రావాలి, అలా నచ్చ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. ఇదిగో మనకి అధికారం వస్తుంది, మనం ఇన్ని సీట్లు తీసుకోపోతున్నాం, మనకి ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, మీ అందరికి ఇది చేస్తానని పబ్లిక్ గానో ఇండైరెక్ట్ గానో సీక్రెట్ గా ఏదో చెప్పాలి. ఏ విధంగా చెప్పకూడదు ఆ విధంగా చెప్పాలి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం చేసుకుని ఇప్పుడున్న వైసీపీని ఓడించాలి అంటే తెలుగుదేశం జనసేన మనస్ఫూర్తిగా కలాలి, ఒకరికొకరు సహకరించుకోవాలి. జనసేన ఇంపార్టెన్స్ ని తెలుగుదేశం గుర్తించాలి, తెలుగుదేశం ఇంపార్టెన్స్ ని జనసేన గుర్తించాలి. ఇద్దరు కొంత అటు ఇటులో సమభాగస్వామ్యం ఇవ్వాలి. అలాగే తెలుగుదేశం మీటింగ్ లో జనసేన తెలుగుదేశం ప్రభుత్వాన్ని చెప్పాలి, పదే కానీ వాళ్ళు చెప్పడం లేదు. ఇవన్నీ కవర్ చేసుకున్న రోజున ఖచ్చితంగా ఓట్ ట్రాన్స్ఫర్ జరిగి వైసీపీ ప్రభుత్వం మెజార్టీ స్థానంలో డిపాజిట్లు లేకుండా ఓడిపోయే పరిస్థితులు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు సరైన చర్యలు తీసుకుని, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ తీసుకుంటున్నారు. పొత్తు ధర్మాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈ లోపాన్ని ఇరువురు నాయకులు ఈ ఓటు ట్రాన్స్ఫర్ అనే అంశాన్ని వాళ్ళిద్దరు గుర్తించాల్సిన అవసరం ఉంది. అటు అతివాదుల్ని కానీ ఇటు అతివాదుల్ని కానీ కంట్రోల్ చేసుకునేలాగా ఇద్దరు కూడా సంయమనపరచుకోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఓటు ట్రాన్స్ఫర్ కావాలంటే ఏం కావాలో దానికి కావాల్సిన ఆ ఎత్తులు లేకపోతే ఆ వ్యూహాలు రచించాల్సిన అవసరం ఉంది కదా సార్. ఖచ్చితంగానండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కూర్చుని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం, జనసేన తెలుగుదేశం ప్రభుత్వానికి పదే చెప్పాలి. ఇండివిజువల్ తెలుగుదేశం పబ్లిసిటీ చేసుకోకూడదు, జనసేన పబ్లిసిటీ చేసుకోకూడదు. మీరు ఇలా చేసిన రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇంకొక 50 సీట్లు మొత్తం 100 సీట్లు నేను ఓడిపోయిన ఒప్పుకుంటాడైనా. మొత్తం 170 ఎమ్మెల్యే క్యాండిడేట్ మార్చేసి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సార్ ఈ సందర్భంగా మీకు ఒక్క అంశాన్ని గుర్తు చేసి ముగిస్తా సార్. గతంలో కూడా నేను దీని మీద వీడియో కూడా చేశాను. తెలుగుదేశం పార్టీ 1982 నుంచి పొత్తు పెట్టుకుంటుంది సార్. మొట్టమొదటిసారి సంజయ్ విచార్ మంచి పార్టీతో పొత్తు పెట్టుకున్నది సార్. ఆ తర్వాత 2019 వరకు వివిధ పార్టీలతో పొత్తులోనే పోటీ చేస్తొస్తోంది. 2019లో మాత్రమే వితౌట్ అలయన్సు తెలుగుదేశం పార్టీ పోటీ చేసింది. ఏ దశలో కూడా మీకు తెలిసైనా చెప్పండి, ఏ రోజు కూడా పొత్తు పెట్టుకున్న పార్టీ అది మహాకూటమైనా కావచ్చు, లేకపోతే గతంలో బీజేపీతో పెట్టుకున్నా కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీతో పెట్టుకున్నా కావచ్చు, బీఆర్ఎస్తో పెట్టుకున్నా కావచ్చు, ఎవరితో పెట్టుకున్న కమ్యూనిస్టులతో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రోజు కూడా ఈ రకంగా నియోజకవర్గ స్థాయి సమీక్షలు జరిగినాయా సార్? నియోజకవర్గ స్థాయి సమీక్షలు జరగలేదు, ఉమ్మడి మేనిఫెస్టో ప్రయత్నాలు జరగలేదు. ఇంత కలిసిమెలిసి ఇంత ఇంపార్టెన్స్ ఏ పొత్తులో పెట్టుకున్న ఏ పార్టీకి తెలుగుదేశం పార్టీ గతంలో ఇవ్వలేదు సార్. అది ఇవాళ జనసేనకి ఇస్తుంది. ఆ క్రెడిట్ పవన్ కళ్యాణ్ గారికి దక్కుతుంది, ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ నాయకత్వానికి దక్కుతుంది సార్. ఎందుకంటే పొత్తుని చూసాను కానీ ఇటువంటి పొత్తు నేను ఎప్పుడు చూడలేదు. ఇంత 6 నెలల ముందు నుంచి ప్లాన్ గా కలిసి కూర్చోవడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి ఎజెండా పెట్టడం, కలిసి మేనిఫెస్టో రిలీజ్ చేయడం అనేది చాలా గ్రేట్. అది మనం గమనించాలి కదా సార్. అది ఇరుపక్షాలు కూడా అటువైపు ఇటువైపు అందరూ కూడా అతివాదంతో మాట్లాడి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరుపక్షాలు గమనించాలి. గమనిస్తే తప్ప ఈ కూటమి విజయం సాధించలేదు. ఖచ్చితంగానే. మరి ఇంకోటి మీరు చెప్పిన దాంట్లో చెప్తా, తెలుగుదేశం పార్టీ పొత్తులు లేకుండా గవర్నమెంట్ ఫామ్ చేసిన చరిత్ర 1983 నుంచి ఈ రోజు వరకు లేదా. పొత్తు పెట్టుకున్నప్పుడే గవర్నమెంట్ ఫామ్ చేసింది. అవును. దాన్ని తెలుగుదేశం గుర్తించాలి. అలాగే పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేస్తే మనకు అంత బలం ఉందా అనేది జనసేనకు మద్దతు ఇస్తున్న మద్దతుదారులు అర్థం చేసుకొని వీళ్ళిద్దరు ఒకళ్ళ బలహీనతను ఒకరు తెలుసుకుని, ఒకళ్ళ బలాలను ఒకరు తెలుసుకుని, ఇద్దరు కలిసి సంకీర్ణంగా వెళ్ళి గౌరవించుకుని వెళ్ళితేనే జగన్మోహన్ రెడ్డి ఓడించగలరు. డిపాజిట్లు లేకుండా ఓడిస్తారు ఇలా ఒకరికొకరు సంపూర్ణంగా సహకరించుకుంటేనే గట్టిగా చెప్పగలను సార్. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ లైన్లోకి వచ్చినందుకు సత్యం గారు. నమస్కారం అండి. థ్యాంక్ యూ సార్. నమస్కారం సార్. సో అక్షర సత్యం గారు చెప్పిన మొత్తం ఈ చర్చ సారాంశం ఏంటంటే ఇది కేవలం కాపుల్లో అతివాద వర్గానికే కాదు, కమ్మ సామాజిక వర్గంలో అతివాదులకి, సామాజిక వర్గాలు తీసి పక్కన పెడదాం. నిజంగా ఇటు జన సైనికులు కావచ్చు, ఇటు తెలుగుదేశం పార్టీ సైనికులు కావచ్చు, ఇరు వర్గాల్లో కూడా ఉండే అతివాద వర్గం అంటే అత్యుత్సాహంతో ఏదో గెలిచేస్తాం, ఒంటరికి వెళ్తే మనం గెలిచేస్తాం, పొడి చేస్తాం అనేవన్నీ తీసి పక్కన పెట్టండి. ఈసారికి మీరు జనసేన తెలుగుదేశం పార్టీ పొత్తును గౌరవించండి, అధినాయకులు తీసుకున్న నిర్ణయాలని స్వాగతించండి. అంతే తప్ప అదేదో ప్రతి ఒక్కళ్ళు తమ అధినేతలను అనుమానించుకుంటే కనుక మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పళ్ళెల్లో పెట్టి మళ్ళీ అధికారం ఇవ్వడమే, ఆంధ్రప్రదేశ్ మరింత భ్రష్టు పట్టడం ఖాయం.